ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం ఇంకొంచెం ఆయిల్ వేడయ్యిందండి. దీంట్లో ఒక 3 ఉల్లిపాయలను కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో టమాటాని, జీలకర్రని, ఎల్లిపాయని పేస్ట్ వేసుకున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో 1 స్పూన్ కారమును, 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి కూడా దీంట్లో కలిసే వరకు కలుపుకున్నాం. ఓకే అండి, ఇది బాగా ఫ్రై అయింది కదండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ని అయితే నేను ఇలాగ కోసుకున్నానండి. ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా డిఫరెంట్గా దీంట్లో వేసేద్దామండి. ఎగ్స్ మొత్తం అన్నీ కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. ఎగ్ టమాటా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.